హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహితీ మను బ్లాగ్స్. హాయ్ అందరికీ. ఈరోజు మనం వేడిశనగపప్పు చెక్క చేసుకుందామండి. దానికి కావాల్సి అరకేజీ పప్పు అయితే అరకేజీ బెల్లం అంతా కొంచెం పంచదార వేసుకోవాలి. పాకం బాగా వచ్చిందండి. ముందుగా వేడిశనగపప్పుని వేయించుకుందాం. ఇలా పప్పులు చక్కగా వేయించుకున్నామండి. ఇలా మీడియంలో పెట్టుకొని అలా వేయించుకోవాలండి. ఇలా అయిపోయిందండి వేయించుకోవటం. ఇదంతా చక్కగా చాట్ల పుస్తకం చెరుక్కొని పొట్టు తీసుకుందామండి. ఒక 50 గ్రాములు పంచదార వేసుకోవాలండి. బెల్లాన్ని చక్కగా ఇలా కొట్టుకొని ఒక 50 గ్రాములు పంచదార, అరకేజీ బెల్లం, ఒక 50 గ్రాములు పంచదార. పాకం బాగుంటుంది. ఇది కొంచెం పంచదార వేసుకుంటే బాగా వచ్చిందండి పాకం. అరకేజీ బెల్లం అండి, కొంచెం తీశాను. ఆ వారం పంచదార వేస్తున్నాను. ఒక గ్లాస్ నీళ్ళు పోస్తున్నాం. ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని పాకం పట్టుకున్నాం. పొట్టు తీసుకోవాలండి. పొట్టు తీసుకొని చెరుక్కున్నాం. చక్కగా ఇలా పొట్టు తీసుకోవాలండి. చాట్లో తీసుకొని చక్కగా పొట్టు తీసుకొని బద్దలు చేసుకోవాలి. ఇప్పుడు పాకం చేసుకున్నామండి. ఇప్పుడు పాకం పట్టుకుందామండి. చక్కగా పాకం పట్టుకోవాలి. పంచదార కొంచెం వేసుకోవాలండి. అంత పంచదార వేసుకుంటే కానీ పాకం కరెక్ట్గా వచ్చింది. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. ఇలా ప్లేట్ బాగా ఇలా ప్లేట్కి బాగా నెయ్యి రాసుకోవాలండి. ఇలా పాకం ముట్టుకోవాలి. బాగా పాకం వచ్చినప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇలా ప్లేట్లోకి వాటర్ కూడా తీసుకోవాలి. పాకం ముఖ్యమండి. పాకం చక్కగా వస్తే చెక్క బాగా వచ్చింది. చూడండి, ఇలా పాకం వచ్చింది. ఇప్పుడు ఇది పోసుకుందాం. అలా పాకం వచ్చింది. ఇప్పుడు గుళ్ళు పోసుకుందాం, పప్పులు పోసుకుందాం. కొంచెం అలా తిప్పుకుందాం. బాగా ఇలా తిప్పుకుందామండి. ప్లేట్లో ఒక ప్లేట్లో నెయ్యి రాసుకొని ఇలా చెక్క పోసుకున్నాం. చెక్క పోసుకుంటాం. చక్కగా ఇలా ఒత్తుకుంటాం గుండ్రంగా. ఆరిన తర్వాత చెక్క తీసుకుందామండి. ఇలా చక్కగా కొట్టుకోవాలి. ఆరిన తర్వాత మళ్ళీ చెక్క తీసుకుందామండి. మళ్ళీ అప్పుడు చూపిస్తాను. చక్కగా ఇలా పోసుకోవాలండి. చూడండి, ఇలా చక్కగా వచ్చిందండి. చూడండి,
వచ్చిందండి చక్క. ఇలా చిక్కీలు చక్కగా చేసుకొని ఇంట్లో తింటే, ఇంట్లో చేసుకుని చాలా ఆరోగ్యం అండి. పిల్లలకు కూడా ఇవ్వచ్చు. ఇలా ఇలా చక్కగా వచ్చినాయండి. మీరు కూడా చేసుకొని కొంచెం గేర్లో పెట్టుకోండి, పాకం పోయగానే చక్కగా ఇలా వస్తాయి అన్నీ. Please don't forget to like, share and subscribe. Thank you.